శివుడు మరియు శంకరుడు ఇద్దరు ఒకటేనా? మరి శివుడు, శంకరుడు ఇద్దరు ఒకటే అయితే మనం శివాలయాలను శంకరాలయాలని ఎందుకు పిలవడం లేదు? శివరాత్రిని శంకరరాత్రి అని ఎందుకు అనడం లేదు? అలాగే మనం ఉచ్చరించే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయకి బదులుగా ఓం నమః శంకరాయ అని ఎందుకు అనడం లేదు? శివుడు శంకరుడు ఇద్దరు ఒకటే అయితే ఓం నమః శివాయ అని ఎవరిని పిలుస్తున్నాము? అలాగే హరహర మహాదేవ శంభో శంకర అని ఎవరిని పిలుస్తున్నాము? శివుడు మరియు శంకరుడు ఇద్దరు ఒకటే అయితే ఎందుకు వేరే పేర్లతో పిలుస్తున్నాం? ఈ తేడా ఏంటి అని మీరు ఎప్పుడైనా ఊహించారా? మనం ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్న ఫోటోని మీరు నిశితంగా గమనిస్తే ధ్యాన రూపంలో ఉండే శివుడికి ముందు ఎల్లప్పుడూ ఒక లింగం ఉంటుంది. మరి శివుడే శంకరుడు అయితే ఎల్లప్పుడూ ధ్యానంలో ఎవరిని ఆరాధిస్తున్నాడు? మరి శివుడే శంకరుడు అయితే తన రూపాన్నే తానే ఎందుకు ఆరాధిస్తున్నాడు అనే సందేహం చాలా మందికి ఇప్పటికే వచ్చే ఉంటుంది. మనం ఎప్పుడూ లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తూ శంకర రూపాన్ని మనస్సులో ఊహించుకుంటున్నాము. అందుకే శివుడు మరియు శంకరుడు ఒకరే అని భావిస్తున్నాము. కానీ చాలామందికి తెలియని విషయమేమంటే శివుడు మరియు శంకరుడు ఇద్దరు ఒకటి కాదు. ఈ ఇద్దరు వేరు. అలాగే వీరిద్దరి ప్రతిరూపాలు కూడా వేరు. ఇప్పుడు మనకున్న సందేహం ఏమంటే శివుడు మరియు శంకరుడు ఒక్కటి కానప్పుడు మరి వీరిద్దరిలో శివుడు ఎవరు? శంకరుడు ఎవరు? వీరిని ఎలా గుర్తించాలి? ఈ రోజు శివునికి మరియు శంకరునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. శివుడు పరమాత్మ అయితే శంకరుడు మాత్రం దేవాత్మ. శివునికి రూపం లేదు, కాని శంకరునికి రూపం ఉంది. శివుడు నిరాకార రూపంలో ఉండి జ్యోతిర్లింగ రూపంలో పూజింపబడుతున్నాడు. అలాగే శంకరుడు సూక్ష్మ రూపంలో ఉండి ఒక తపస్విగా పూజింపబడుతున్నాడు. శివునికి పుట్టుక లేదు, ఆది అంతం లేదు. సమస్త లోకాలు శివుని ఆధీనంలోనే ఉంటాయి. అలాగే ఈ సృష్టిలోని సమస్త జీవాలకు తండ్రి శివుడే. అందుకే మహాశివుడిని త్రిలోకాధిపతి అంటారు. శివుడు కళ్యాణకారి అయితే శంకరుడు లయకారకుడు. తపస్వి అయిన శంకరుడు ఎల్లప్పుడూ శివుని ధ్యానంలోనే ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శివునిది తండ్రి స్థాయి అయితే శంకరునిది కొడుకు స్థాయి. మరి మహాశివునిది నిరాకార రూపమైతే మనం లింగాన్ని ఎందుకు పూజిస్తున్నాము? మహాశివుని లింగ రూపానికి సంబంధించిన ఒక కథ మనకు శివ పురాణంలో ఉంది. సృష్టి ఆరంభంలో పరమశివుడు విష్ణుమూర్తిని అవతరింపచేశాడు. ఆ తరువాత విష్ణుమూర్తి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడు. ఒకరోజు విష్ణుమూర్తికి మరియు బ్రహ్మదేవునికి మధ్య ఎవరు గొప్ప అని వాగ్వాదం వచ్చింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదయ్యి చాలాసేపటి వరకు కొనసాగుతూనే ఉంది. అప్పుడే వీరిద్దరి మధ్యలో ఒక స్తంభం ప్రత్యక్షమైంది. ఆకాశవాణిలో మీరు చూస్తున్న ఈ స్తంభం యొక్క అంతాన్ని ఎవరైతే కనుగొంటారో వారే గొప్ప అని వినిపించింది. ఆకాశవాణిని విన్న విష్ణుమూర్తి స్తంభం యొక్క అంతాన్ని కనుగొనటానికి క్రింది వైపుగా ప్రయాణించగా బ్రహ్మదేవుడు పైవైపునకు ప్రయాణించాడు. ఎంతసేపు ప్రయాణించినా విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు స్తంభం యొక్క అంతాన్ని కనుగొనలేకపోయారు. ఆ తరువాత ఇద్దరూ యథాస్థానానికి వచ్చి నిలబడ్డారు. కాని బ్రహ్మదేవుడు తనను తాను గొప్పవాడినని చెప్పుకోవడానికి నేను ఈ స్తంభం యొక్క అంతాన్ని కనుగొన్నాను అని అబద్ధం చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినిపిస్తుంది. నేను లింగరూపాన్ని, నాకు ఆది అంతం అనేది లేదు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా లింగరూపం ఉద్భవించింది. పరమశివుని రూపకల్పనలోని భాగంగానే సృష్టి స్థాపన, పాలన, వినాశనం కోసం త్రిమూర్తులు ఉద్భవించారు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మహాశివుని రూపకల్పనలో బ్రహ్మదేవుడు సృష్టిని స్థాపిస్తే విష్ణుమూర్తి సృష్టిని పాలిస్తాడు. అలాగే లయకార రూపంలో ఉన్న మహేశ్వరుడు సృష్టిని నాశనం చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన పురాణాలను ఆధారంగా చేసుకుని చేసిన వీడియో తప్ప నా కల్పితం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా వల్ల ఏమైనా తప్పులు జరిగినా, ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నా దయచేసి క్షమించండి. ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.